హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మనము పుదీనా రోటి పచ్చడి తయారు చేద్దాం. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ వెదర్కి ఇంకా బాగుంటుంది కదా. ఒకసారి ప్రిపేర్ చేద్దామా? చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత హీట్ అయిపోయింది. 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా కొంచెం వేపేసుకొని ఇవి వేగినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాం. ఇవి కూడా లైట్గా వేపుకొని ఇవి వేగినాయి, పక్కకు తీసేసుకుందాం బౌల్లోకి. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం హీట్ అవ్వగానే పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా, ఎందుకంటే ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. లైట్ దోరగా వేపుకోవాలి. వేగినాయి. ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం, పక్కకు తీసేసుకొని. అలాగే బాండీ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పుదీనా తీసుకుందాం. నేను ఒక 2 కట్టల పుదీనా తీసుకున్నా. శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టేసుకున్నా. ఇవి ఆయిల్లో వేసేసుకొని వేపుకుందాం. ఇది కొంచెం మగ్గాలి. చూడండి, దోరగా మగ్గిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే టమాటా ముక్కలు వేసేసుకుందాం. నేను ఒక 3 టమాటాలు తీసుకున్నా. మీడియం సైజ్ టమాటాలు ఒక 3. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు టేస్ట్కి తగ్గట్టు, కొంచెం పసుపు, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. టమాటా ముక్కలు వేగిపోయినాయి. ఈ పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం.
ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్రాసెస్లో మనం రోట్లో కాకుండా మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని పట్టుకోవచ్చు. ఎల్లిపాయ రెబ్బలు ఒక 5-6, ఒక పచ్చి ఉల్లిపాయ తీసుకోవాలి. అది లాస్ట్కి మనం ముక్కలుగా కోసి వేద్దాం లాస్ట్కి ఫైనల్గా. మిక్సీలో కన్నా రోట్లో అయితే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుందిగా. ఇప్పుడు మనం ఏపి పక్కన పెట్టుకున్నాం కదా, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వీటి వరకు వేసుకొని దంచుకుందాం. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూడండి, దంచుకున్నాం కదా, ఇంత చాలు, మరీ మెత్తగా కూడా అవసరం లేదు, బాగా ఇంతవరకు సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చితో పాటు ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసేసుకొని తగినంత సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా కచ్చా పచ్చగా దంచుకుందాం, మెత్తగా అవసరం లేదు. చూడండి, ఇవి కూడా దంచుకున్నాం. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పుదీనా వేసేసుకొని ఇవి కూడా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. దంచుకుందాం. ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని దంచుకుందాం. చూడండి, ఇంత సరిపోతుంది, మెత్తగా అవసరం లేదు, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు పచ్చుల్లిపాయ వేసేసుకొని ఎక్కువ దంచక్కర్లేదు, కొంచెం ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బండి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2-3 రెబ్బలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయండి. తాలింపు పెట్టకపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఎక్కువ వేసినా కూడా ఫ్లేవర్ పోతుంది, ఇంగువ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొంచెం వేసుకోండి. ఇంగువ చాలా మంచిది కదా ఆరోగ్యానికి. కొంచెం వేగిన తర్వాత మనం పుదీనా చట్నీలోకి వేసేసుకుందాం. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు చట్నీలోకి వేసేసుకుందాం. ఎమ్మి పుదీనా రోటి పచ్చడి రెడీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. అన్నంలో, దోశకి, చపాతి, దేంట్లోనైనా సూపర్ ఉంటుంది. చూడండి, నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుంది. మన ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కొత్తగా. నా స్టైల్లో ఈ పుదీనా రోటి పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. బాయ్.